హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. చూడండి గైస్, మా ఇంటి దగ్గరికి అయితే హరిదాస్ వచ్చారు. మీ ఇంటికి కూడా వచ్చారా? ఇంక ఈరోజు సంక్రాంతి కాబట్టి మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే అందరూ ట్విన్నింగ్ డ్రెస్సులు అయితే వేసుకున్నాము, మ్యాచింగ్. నేను మా ఇద్దరు డ్రెస్సులు చూసారా గైస్, సేమ్ వేసుకున్నాము. పున్ను, మనం మ్యాచింగ్ వేసుకున్నాం కదా. అవునక్క, మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మా డ్రెస్? మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడు. నన్ను నైట్ వేసిన ముగ్గులు చూడండి గైస్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇది చూసారా, 3D కలర్స్ వేసాను, ఎంత లుక్ వస్తున్నాయో. నేను బావ ఒక బండిలో కూర్చున్నాం గాయస్. మా తమ్ముడు ఒక బండి మీద, ఇంకా మా అత్తాలు ఒక బండి మీద అయితే మేమందరం స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సంక్రాంతి కాబట్టి సరదాగా అందరం కలిసి ఆత్రేయపురం సైడ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. మాతో పాటు మీరు కూడా చూసేయండి. నాండి చూసారా ఎంత బాగా రెడీ అయ్యాడో, షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు. ఇంకా వాడైతే ఫస్ట్ టైం షూస్ వేసుకున్నాడు. వాళ్ళు ముగ్గురు అయితే ఒక బండి మీద వెళ్ళారు. నేను మా అత్త మా మాయ అయితే ఒక బండి మీద వెళ్ళామన్నమాట. దారిలో మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి గైస్. ఫైనల్గా అయితే మేము కోడి పందాలు చూడడానికి అయితే వచ్చాము గాయస్. ఇక్కడ ఆత్రేయపురం వెళ్తున్న దారిలో అయితే కనిపించింది అనమాట. జస్ట్ అలా చూసొద్దామని ఆగాము. చూపిస్తాను చూడండి లైట్గా. అంటే కోడి పందాలు జరుగుతుంది చూపించకూడదు కాబట్టి ఆ బరి అదంతా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది గైస్. ఆత్రేయపురం వెళ్ళే రూట్ అయితే అస్సలు ఖాళీ అయితే లేదు. ఎక్కడ చూసినా పందాలు పెడుతూనే ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ అంత ఉండేది కాదనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది మా ఊర్లో సంక్రాంతి అయితే. నాండికి అయితే ఇదే ఫస్ట్ సంక్రాంతికి నాండి కోడి పందాలు చూడడానికి అయితే వచ్చాడనమాట. అక్కడ మేము వెళ్ళేటప్పటికి లోపలైతే ఏమీ జరగట్లేదు, జస్ట్ హడావిడిగా అయితే ఉంది. ఇంకా మాకైతే టైం అయిపోతుందని చెప్పి లైట్గా అలా కాసేపు చూసి అయితే వచ్చేసామన్నమాట. ఎలాగో పెట్టకూడదు కదా ఫైటింగ్ అదంతా, అందుకని చెప్పి లోపల ఎలా ఉందో కొంచెం వీడియో అయితే తీసాను గైస్. ఇలా అయితే సందడిగా కూర్చున్నారు అందరూ. ఒక 5 minutes అయితే చూసి వచ్చేసాం మేము. ఇంకా మేము మళ్ళీ ఆత్రేయపురానికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. చూడండి గైస్ ఎంత బాగున్నాయో ఈ లొకేషన్స్, అవన్నీ అయితే చాలా బాగున్నాయి కదా. ఎక్కడ చూసినా చెప్పాను కదా కోడి పందాలు అయితే సూపర్గా అయితే పెట్టారు. ఇంకా పల్లెటూరు కాబట్టి ఆత్రేయపురం సైడ్ భలే ఉంది ఈ లొకేషన్స్ అన్నీ. వాటర్ బ్రేక్ మా అబ్బాయికి హాయ్ గైస్, మా అబ్బాయికి దాహన వస్తుంది గైస్. కాసేపు అయితే మేము ఆగి వాటర్ బ్రేక్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ చూసినా సూపర్ లొకేషన్స్. చూడండి నది ఎంత బాగుందో, ఒక కేరళలా అయితే అనిపించింది నాకు. భలే ఉన్నాయి గైస్ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా.
వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చూడండి గైస్, వరి పంటలు ఎంత బాగున్నాయో. నేచర్ అయితే భలే ఉంది ఇక్కడ, చాలా ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకా ఆత్రేయపురానికి అయితే రీచ్ అయిపోయాము. మొన్నటి వరకు అక్కడ వాటర్లో పడవల పోటీలు అయితే జరిగినాయి అంట, అవి చూడడానికి వచ్చాము. ఇంతకీ అవి అయితే లేవు, మేము వెళ్ళే టైంకి మిస్ అయిపోయాము. ఇంకా సరే అని చెప్పి మంచి లొకేషన్ ఉంటే అక్కడ చూద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూసారా హడావిడి ఇదంతా ఇంకా అలాగే ఉంది, కానీ అవన్నీ అయితే అయిపోయినాయి. ఇదిగోండి గైస్, ఆత్రేయపురం ఊరు చూడండి ఎంత బాగుందో. ఓ సైడ్ అంతా వాటర్, ఇంకో సైడ్ అంతా పూతరేకుల షాపు. బాగుంది కదా చూడడానికి అయితే నీట్గా. మేమైతే మళ్ళీ ఆగామన్నమాట. ఈ రివర్ చూడండి ఎంత బాగుందో. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఒక సైడ్కి ఆగి టిఫిన్ అయితే తిందామని వచ్చాము గైస్. ఇక్కడైతే బాగుంటుందంట, అందుకని అయితే వచ్చాము. ఇంకా ఎలాగో ఆగాము కదా అని చెప్పి రివర్ని దగ్గరగా అయితే తీసాను. చూడండి ఎంత బాగుందో. రోడ్డు కూడా చాలా బాగుంది. ఇంకా టిఫిన్ తినడానికి కూర్చున్నాం మేము అయితే. ఇక్కడైతే అరటికాయ బజ్జీలు ఫేమస్ అంట, అందుకని చెప్పి అరటికాయ బజ్జీలు తిన్నాం మేము అందరం. టేస్ట్ అయితే బాగుంది గైస్, మీరు కూడా వెళ్ళేటప్పుడు ట్రై చేయండి షాప్ దగ్గర. అండ్ ఈ షాప్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అయితే భలే ఉంది గైస్. ఆ చివర చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నిజంగా పల్లెటూరు అంటే బెస్ట్ అనమాట, అంత బాగుంది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. సినిమాల్లో చూపిస్తారు కదా గైస్, అలా ఉంది కదా. బాగుందని చెప్పి వీడియో అయితే తీసాను మీ అందరికీ చూపిద్దామని. ఈ ఒక్క బిట్ చాలు గైస్, అంత బాగుంది. ఈ వీడియోలో నాకు నచ్చింది అయితే ఈ ఒక్క బిట్టే అనుకుంటా, అంత బాగుంది. ఆత్రేయపురానికి అయితే వచ్చేసాం కదా గైస్. మేమైతే అనుకున్న లొకేషన్కి అయితే వచ్చాము, కానీ ఇక్కడైతే పొంగల్ అవన్నీ సెట్టింగ్స్ అయితే ఉండాలంట. మేము వచ్చే టైంకి అయితే తీసేశారు. ఆల్రెడీ పొంగలే కదా, అయినా సరే ఎలా తీసేశారో మాకైతే అర్థం కాలే. కానీ ఈ లొకేషన్ అయితే బాగుంది, చూపిస్తాను చూడండి. మొత్తం గ్రీనరీగా ఉంది, ఇంకా చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. మొన్నటి వరకు ఇక్కడ ఏదో సంథింగ్ ఈవెంట్స్ అయితే జరిగాయి, లైవ్స్ అవన్నీ పెట్టారు కదా యూట్యూబ్లో ఆత్రేయపురానికి సంబంధించి. ఆ స్పాట్కి అయితే వచ్చాము, కానీ ఉన్నాము మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడైతే సైడ్కి వాటర్ అయితే ఉందన్నమాట, చూపిస్తాను చూడండి. సైలెంట్గా వాటర్ అయితే వెళ్తుంది, నది అన్నమాట. అటు సైడ్ కూడా చిన్న షిప్ లాంటిది అయితే ఉంది, చూపిస్తాను అది కూడా. వాటర్ చూడండి గైస్. రాజమండ్రి నుంచి ఆత్రేయపురం అయితే వచ్చాం. ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే పెట్టారంట, పొంగల్ సెట్టింగ్. మేము వచ్చేటప్పటికే అయిపోయింది, తెలీదు గైస్. అంటే ఈరోజు పొంగలే కదా, పొంగల్కే తీసేస్తారు అనుకోలేదు. ఉంచుంటే బాగుండు, కానీ ఇది కూడా బాగుంది. ఆ లొకేషన్ లేదు, కానీ ఈ లొకేషన్ బాగుంది.
ఇక్కడైతే చెట్టు చూడండి గైస్, పెద్ద చెట్టు. పాతకాలంలో సినిమాల్లో ఉంటుంది కదా, సాయిబాబా సీరియల్లో ఉంటాయి చూడండి. చక్కగా ముసలి వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు చూడండి. మంచి లొకేషన్ ఉంది గైస్, చూపిస్తాను చూడండి. వాటర్ అన్నమాట, చిన్న బోట్ కూడా ఉంది. బాగుంది, చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుంది. ఇందాక నుంచి చూపిస్తున్నాను కదా రివర్, ఇది ఇప్పుడు క్లోజ్లో అనమాట. ఇదిగోండి. ఇది చూడండి గైస్, ఇందాక నుంచి చూపిస్తున్నాను కదా రివర్ అని చెప్పి, ఆ రివర్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఒక మినీ కేరళలో అయితే ఉంది. నాకైతే భలే నచ్చింది గైస్. వాటర్ టచ్ చేద్దామని ట్రై చేశాను కానీ బాగా కిందికి ఉందన్నమాట, నాకైతే అందలేదు. చాలా బాగున్నాయి గైస్ చూడడానికి అయితే. చూడండి నేను టచ్ చేస్తాను కానీ నాకైతే అది టచ్ అవ్వలేదు. అటు సైడ్ ఒక చెట్టుని చూపిస్తాను చూడండి గైస్, ఎంత బాగుందో. చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో, ఆ రివర్ని టచ్ అవ్వలేనట్టుగా భలే ఉంది కదా. నిజంగా ఇదైతే మినీ కేరళ లాగే ఉంది గైస్. కేరళ అయితే వెళ్ళక్కర్లేదు. ఇంక మేము అన్నీ చూసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాం గైస్. ఈ షాప్ దగ్గర అయితే పూతరేకులు కొనుక్కుందామని ఆగాము. వాళ్ళైతే మాకు శాంపిల్ పీస్ అయితే ఇచ్చారు. శాంపిల్ పీస్ అయితే చాలా బాగుంది. ఇంకా అవన్నీ కొనుక్కొని రిటర్న్ అయిపోతుంటే ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది గైస్. అక్కడైతే దిగాము అంతే. ఇంకా నాకైతే దెబ్బ తగిలింది అప్పుడే. చూపిస్తాను చూడండి. చూడండి అరటి తోట ఎంత బాగుందో కదా. రిటర్న్ అయిపోతుంటే కనిపించింది గైస్, ఇదైతే బాగుంది కదా అని చెప్పి కిందకైతే దిగాము. అక్కడ బండ్లన్నీ పార్క్ చేసుకొని వచ్చాం గైస్ కిందకి. చూసారా చూడండి అరటి తోట. అక్కడ ఎవరో రీల్స్ చేసుకుంటున్నారు, అదిగోండి. ఇంకా అక్కడ కాసేపు అయితే కూర్చున్నాం గైస్, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా లైట్గా ఆకలేసిందని ఇందాకలా పూతరేకు షాప్లో అయితే మామిడి తాండ్ర కొనుక్కున్నాము. మా అత్త అయితే పూతరేకులు ఇంకా సున్నుండలు అయితే తీసుకుంది. ఇంకో అందరం ఒక్కొక్క తాండ్ర తీసుకున్నాము. నాండి చూడండి అలా పొల్లు లేవు కదా పాపం, అడిగి ఇప్పుడు వస్తున్నాయి. టేస్ట్ చూస్తాడనమాట. వాటర్ ఫ్లో అయితే చూడండి గైస్, చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే వాటర్ వస్తుంది. ఇంకా ఫిష్ అయితే తీసుకోలేదు గైస్, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి చాలా ప్రైస్ అయితే ఎక్కువ చెప్పేశారు. ఇంక ఇదనమాట పొంగల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.